తెలంగాణలో బతకడం కంటే చావడం మేలు సార్. నువ్వు అట్లా అనుకోకు, బతికే పరిస్థితులు మన చేతుల్లో ఉన్నాయి, సాధించుకుంటాం. కానీ నువ్వు బాధపడుతుంటా, ఇంతమంది వచ్చిపోతుంటా అంటే నువ్వు ఇట్లా ఏడిస్తే ఎట్లా సార్? అంత ఘోరంగా కొడితే బాధ లేకుంటే సంతోషం ఉంటుందా? బాధ ఉంటుంది కాబట్టి అందరు వస్తున్నారు కదా నీకు మద్దతు, వచ్చేటోళ్ళు అందరు వస్తున్నారు కదా. ఎంతమంది వచ్చింది చూడు అప్పటి నుంచి నీ దగ్గర అందరు వస్తున్నారు కదా, బయట అందరు నీ గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ఏడుపు. దివాకర్ నీ గురించి స్టేట్ లెవెల్లో చర్చ జరుగుతుంది, సార్ మాట్లాడుతున్నారు, నువ్వు ధైర్యంగా ఉండు. సార్ సార్ తెలంగాణలో నిరుద్యోగ పరిస్థితి ప్రతి ఒక్కటి ఇదే సార్. ధైర్యంగా ఉండాలి. నువ్వు ర్యాలీ తీసినా ర్యాలీ తీస్తే పట్టుకోపోలేదా ఇంటికి వచ్చి? తెలంగాణ రావడానికి చచ్చిపోయాం, కానీ ఇప్పుడు తెలంగాణలో జాబులు కూడా రావడానికి కూడా చచ్చిపోలేదు సార్. నువ్వు ఏడవ నువ్వు నిమ్మల నుండి గడిసేపు కాదు, నువ్వు మంచిగా ఏడు బంద్ కొంచెంసేపు, నువ్వు బంద్ పండుకో కాదు, నువ్వు కొంచెంసేపు పండుగ నిద్ర